పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకసారి మాట్లాడదాం, వారితో తెలుసుకుందాం వాళ్ళు ఏ విధంగా ఎంజాయ్ చేస్తారు. ప్రశాంత్ గురించి ఏం చెప్తున్నావు? అయిపోయినా ఆల్రెడీ అవుతున్నాను మెల్లగా అంటారు మీరు. ఎవరు చూడు అయిపోయిండు వస్తాడన్న అన్న కోసం వెయిట్ చేస్తున్నాం మేమందరం పక్కా అన్ననే. ఎందుకంటే మనం ఇంతమంది ఉన్నామన్న, మనం అందరం ఎవరో తెలుసా? తెలియదు కదా. ఇప్పుడు మన గేట్ దగ్గర నిలబడుతూనే మన కొడుతురు పోలీసు వాళ్ళు. అట్లాంటిది అన్న నాలుగు సంవత్సరాల దాకా బిగ్ బాస్ కోసం కామన్ మ్యాన్ గా పోరాడి ఇప్పుడు ఒక రేంజ్ కి పోయిండు. ఇప్పుడు ఆయన గెలిపియకపోతే అన్న పక్కా చెప్తున్నా ఆయన వల్ల రేటింగ్ పెరిగింది. మారుమూల ప్రాంతంలో కూడా చూస్తున్నారు అన్న. బిగ్ బాస్ అంటే చిన్న పోరాడు కాదు, చదువుకున్న వాళ్ళకు కూడా తెలిసింది. రైతు బిడ్డ గెలుస్తుండో వస్తాడు. జై పల్లవి ప్రశాంత్, తగ్గేదేలే. సూపర్ ఉందన్న. ఇప్పుడు ఎట్లా అంటే ఒక కామన్ మ్యాన్ అన్న. ఇప్పుడు మనందరం ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరిలాగో ఒక కామన్ మ్యాన్ అంటే రైతు బిడ్డ అనేది పక్కన పెడితే ఒక కామన్ మ్యాన్ సెలబ్రిటీ కావడం అనేది అదొక మిరాకిల్. గేమ్ల పరంగా చూసుకుంటే కూడా చాలా మంచిగా ఆడుతుండే ప్రతి ఒక్క గేమ్ ఏదైతే అతనికి వస్తుందో ప్రశాంత్కి, ప్రతి ఒక్క గేమ్ ఫస్ట్ రావాలని ట్రై చేస్తాడు, విన్ అవ్వాలని ట్రై చేస్తాడు. ఓడిపోతే ఏంటంటే ఎవరికైనా బాధ వస్తుంది బ్రదర్. ఓడిపోతే ఎవరైనా బాధపడతారు, అవునా కదా? గెలిస్తే కంపల్సరీ ఎవరైనా ఖుషి అవుతారు. ఓడిపోతే ఫస్ట్ క్యాప్టెన్. శివాజీ గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? శివాజీ మంచి మైండ్ గేమ్ ఆడుతున్నారు. చాలా మెంటల్గా ఫిజికల్గా మైండ్ గేమ్ ఆడతారు కరెక్ట్గా. మైండ్ గేమ్ అనేది శివాజీ గారు మంచిగా ఆడతారు. ఆయన ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి మైండ్ గేమ్ ఎలా ఆడాలి, ఎవరితో ఎలా ఉండాలి అనేది బాగా తెలుసు కాబట్టి శివాజీ గారికి ఈజ్ ద డిజర్వ్ ఫస్ట్ విన్నర్. పల్లె ప్రశాంత్ కావాలని ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. జై పల్లె ప్రశాంత్. పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక్కడ పల్లె ప్రశాంత్ మొత్తం అంత సిటీ మొత్తం పల్లె ప్రశాంత్ ఫ్యాన్స్ ఉన్నారన్న. ఇక్కడ ఒక్క అమర్దీప్ ఫ్యాన్స్ లేడు, శివాజీ ఫ్యాన్స్ లేడు, ఎవ్వరు ఫ్యాన్స్ లేడు. నేను ఒకటే మాట చెప్పాలనుకుంటున్నా, ఈ రోజు కనుక పల్లె ప్రశాంత్ కనుక విన్ అవ్వకపోతే స్టూడియో మొత్తం బద్దలేసిపోతారు. నా బాంబులు పెట్టి లేపేస్తామని చెప్తున్నా. అందరం ప్లాన్తో వచ్చినాం మేము అందరము. మీరు జైలుకైనా వేసుకోండి, ఎడికైనా వేసుకోండి అన్నా మాకు సంబంధం లేదు, కానీ పల్లె ప్రశాంత్ మాత్రం గెలవాలి. నేను మాట్లాడుతున్నా అంటే మేము స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసుకొని వచ్చిన వాళ్ళం. మేము పల్లె ప్రశాంత్ని బిగ్ బాస్ లోపలికి వెళ్ళాలంటే మేము అందరం ఆయనకి సపోర్ట్ చేసి మేము ప్రజల ద్వారా అతన్ని బిగ్ బాస్ లోపలికి అడుగుపెట్టించినాము. ఎందుకంటే అతను కోరే విధంగా అతను రైతు బిడ్డ కాబట్టి మేము అడుగుపెట్టించినాము. సో అందువల్ల మేము ఏం కోరుకుంటున్నామంటే మా రైతు బిడ్డ పల్లె ప్రశాంత్ మన స్ఫూర్తికి కప్పు కొట్టుకొని రావాలని కోరుకుంటున్నాము. ఇంకోటి ఏంటంటే ఈ స్టూడియోలో, ఈ ఫంక్షన్ హాల్లో ఎవరైతే సీరియల్ ఉన్నారో అందరు ఫేమస్ అవుతారు. పాలు అమ్ముకున్నాడు, పూలు అమ్ముకున్నాడు, అందరు ఫేమస్ అవుతారు. రేవంత్ రెడ్డి కాదు కదా, అదే ఎమ్మెల్యే అందరు ఫేమస్ అవుతారు. పాలమ్మినా, పూలమ్మినా, చిట్టిలేపరం చేసిన అన్ని అందరు ఫేమస్ అవుతారు. కానీ ఒక రైతు బిడ్డ ఫేమస్ అవడం మాత్రం నేను జీవితంలో చూడలేన్నా. ఆ రైతు బిడ్డ ఫేమస్ అవ్వాలని కోరుకుంటున్నా అన్న. జై పల్లె ప్రశాంత్. అతను ఫేమస్ అవ్వాలా, అతనే కప్పు కొట్టి రావాలా, ఇదే అన్న నా ధైర్యం. అతను కనుక ఓడిపోయిండే అనుకో ఈ రోజు స్టూడియో తగలడిపోద్ది అన్న, చెప్తున్నా. ఇది నా హామీ. ఇదంతా చూస్తున్నా అన్న పబ్లిక్ మొత్తం పల్లె ప్రశాంత్ పబ్లిక్ అన్న. లోపల 10,000 వాళ్ళని ఈ రోజు కప్పు బయటికి రాకపోతే పల్లె ప్రశాంత్ కప్పు కంపల్సరీ, వేరే ముచ్చటనే లేదు. ఇంకా అమర్దీప్ పూతరేకుల దొంగ అమర్దీప్ అని చెప్తున్నారు, కానీ అమర్దీప్ అస్సలకి రాదు. ఒకరిని కడుపు కొట్టి దాచిపెట్టుకొని తిన్నోనికి కప్పిస్తే ఏం లాభం అన్న? 10 మందికి పెట్టడానికి ఇస్తే లాభం. ఓకే, పల్లె ప్రశాంత్ 50 లక్షలు వస్తే ఏం చేస్తాను అడిగితే కూడా బయట ప్రజలకు ఇస్తాను, ఒక్క రూపాయి కూడా తీసుకొని అన్నాడు. మరి అట్లాంటి మంచి వ్యక్తిని మనము కప్పు తీసుకోకుండా వస్తే మనకు చాలా బాధాకరంగా అవుతుంది. సో అందుకే ఏంటంటే ఒక రైతు బిడ్డ గెలవాలని మనం గట్టిగా కోరుకుంటున్నామన్నా. మన దేశం మొత్తం సపోర్ట్ చేసింది అతన్ని, రైతు బిడ్డ అని. అతను ఒక రైతు బిడ్డ అని అందరికీ తెలిసేటట్టు చేసింది మన మీడియా, మన సోషల్ మీడియా, మన బిగ్ బాస్ తెలిసేటట్టు చేసిందంటే దానికి కారణం ఎవరు? ప్రజలు. మనం దానికి కారణం. మనం సపోర్ట్ చేయడం వల్లే అతను బిగ్ బాస్ లోపలికి అడుగు పెట్టాడు. మనం సపోర్ట్ చేస్తూనే ఉండాలి, అతను కప్పు కొట్టి బయటికి రావాలని కోరుకుంటున్నా అన్న. అంతే. అర్థం కాలేదు. ఆ గెలుపు అనేది అతను ఒక్కని కాదు బ్రో, ప్రతి రైతు గెలుపు అది అని అనుకుంటున్నా. అతని కోసం ఆడాడు. రేపు నాడు ఫ్యూచర్ ఏంది, యువత ఏంది వల్ల ఒక యువత అయితే తలుచుకుంటే రావచ్చు అని అతని కోసం చెప్పినాడు. అంటే అర్థం చెప్పొచ్చు నాకు ఇదా బ్రో. పల్లె ప్రశాంత్ గానీ, యావర్ గానీ, శివాజీ గారు గానీ వీళ్ళ ముగ్గురు బాండింగ్ గురించి ఏం చెప్పారు? లవ్ బాండింగ్, ఇది మొత్తం రక్త సంబంధం. ఇది సంబంధం. ఒక్క మాట శివాజీ యాక్టరు, అమరు యాక్టరు, సీరియల్లో నటిస్తాడు. ఎవరు యాక్టర్ సీరియల్ నటిస్తాడు. పల్లె ప్రశాంత్ ని బిగ్ బాస్ లోకి రాకపోతే ఎవరైనా గుర్తించారా? ఏమంటారు బ్రదర్? రైతు బిడ్డ అందరం కలిసి బిగ్ బాస్ పంపించిన అన్న. ఒకటే రిక్వెస్ట్ అన్న, ఈ వీడియోని అయితే నాకు సార్ వరకు ఎలా చూడండి అన్న. ఏంటి ప్రతి ఒక్క
సీజన్ లా కామన్ మ్యాన్ ని కంపల్సరీ తీసుకోవాలన్నా ఈ రైతు బిడ్డ అని కాకుండా ప్రతి ఒక్కరిని అందరు సపోర్ట్ చేయాలి, సపోర్ట్ చేయాలన్నా. రైతు బిడ్డలే కదా అందరూ సపోర్ట్ చేయాలి అని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నా. అమర్దీప్ కప్పు పట్టుకొస్తే కప్పు ముందు అన్నపూర్ణేశ్వరిలో బాంబు బ్రో మూతులు అది ఏం లేదు బ్రో. ఇది ఇప్పుడు కప్పు పల్లె ప్రశాంత్ అన్నకు రాకపోతే ఇది బ్రో పల్లె ప్రశాంత్ అన్నకి కప్పు రాకపోతే మాత్రం దీనిలో మొత్తం ఫేక్ ఒక పేరు పెడతా, జాతి రత్నాలు బ్రో, జాతి రత్నాలు. ముగ్గురి బాండింగ్ గురించి ప్రతి సీజన్ కింటనే ఈ డైలాగ్ అన్నపూర్ణ స్టూడియో అంటి పెట్టేస్తాం, మా ఓడి గెలవకుంటే అది వీక్తాం అంటి పెట్టేస్తాం అని 7 సీజన్ల బ్రో ఇంతవరకు ఒక గేటు కూడా మార్చుకోవట్లేదు. 7 సీజన్ లోపలికి కూడా ఇంట్రీ పోలే, ఒక్క డేదా కూడా డ్యామేజ్ కాలే. ప్రతి సీజన్ లో ఉంటున్నా ఈ డైలాగ్. ఈ సీజన్ మాత్రం పల్లా ఉల్టా 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 పక్కా అన్నపూర్ణ స్టూడియో ఇదైతే సూపర్ సూపర్ అన్న. నేను అందుకే లీటర్ పెట్రోల్ తెచ్చినా అన్న. బాజీ ఎవరు విన్నర్ అనుకుంటారు? పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మీరు ఏం చెప్పారు? పల్లవి ప్రశాంత్ విన్నర్ అని. పల్లవి ప్రశాంత్ గానీ యావర్ది గానీ శివాజీ గారి బాండింగ్ ఎలా ఉంది? చాలా బాగుంది, బెస్ట్ బాండింగ్ అది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కి మీరు ఏమైనా చెప్పవచ్చు? ఏం చెప్పాలో మంచిగా ఆడినాడు కదా, సపోర్ట్ చేసిన థ్యాంక్ యూ చాలా థ్యాంక్ యూ. అక్కడ ఉన్నటువంటి యాంటీ ఉన్న టీం కి వేరే అమర్దీప్ గానీ ప్రియాంక గానీ వాళ్ళకేం చెప్పవచ్చు? ఏం మంచిగా అంటే అందరూ కొట్టుకుంటారు, మళ్ళీ మంచిగా అవుతారు, ఏం లేదు. బిగ్ బాస్ విన్నర్ ఇప్పుడు ఎవరు అనుకుంటారు? ప్రశాంతే, ఇంకెవరు అనుకోవడం ఏంది, కన్ఫర్మ్. పల్లవి ప్రశాంత్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అన్న ఇగో పల్లవి ప్రశాంత్ గురించి మీకు తెలుసు, మాకు తెలుసు. ఒక రైతు బిడ్డ అంతే. రైతు బిడ్డ పోయి మేము ఫస్ట్ నేను అనుకున్నా చెప్తానా, ఏం ఆడతలే వచ్చేస్తలే అనుకున్నాం. ఒక ఉన్నాడు ఎలా తొక్కుతుర్రు అంటే పేదోళ్ళని చెప్పి తొక్కేస్తారా? అంటే వాళ్ళు పైసలు ఉన్న వాళ్ళు అంతే మాత్రం ఇలా కూడా పైసలు ఉన్నాడు ఇప్పుడు. నువ్వే చెప్పు ఎగ్జాంపుల్ నీది. ఉన్నా పైసలు ఉన్నానువా? అందరం బతికేటోళ్ళం. వాళ్ళు ఉన్న పైసలు నేను సీరియల్లో చేస్తాను వద్దు, అన్నలు చేసేటోళ్ళే, అందరు యాక్టింగ్ చేసేటోళ్ళే. చెప్తున్నా ఒకటే మాట, పల్లవి ప్రశాంత్ గెలిచి ఇట్లా బయటకు వస్తాడు రాజులాగా. రాజు అంటే ఇక మనకు చెప్పేంత కూడా లేదు. నాగార్జున కింగ్ కదా, కింగ్ 2 వస్తాడు అనుకో బయటికి, అంతే. 2 బయటికి వస్తాడు. 50 లక్షలు ప్రజలకు ఇస్తా అంటే వాడు చిన్న చూపు చూశాడు. నాగార్జున చిన్న చూపు చూశాడు, అయినా వాడికి ఫరక పడదు. వాడు వీడియో పెద్ద మనిషి మర్యాద ఇద్దాం మనం. ఓకే సారీ నాగార్జున గారు, బై మిస్టేక్ వచ్చింది బిగ్ బాస్, సారీ. చిన్న చూపు చూశాడు. ఆ అన్న వచ్చేందుకు చాలా ఫీల్ అవుతున్నాం మేము. చాలా అంటే చాలా. చెప్పు లేదన్నా చెప్పు లేదన్నా, మేము రైతు పెట్టే నిజంగా అది చాలా అంటే చాలా. పడితే పండేలే, దాన్నే ఉంది. జై జవాన్! పల్లె ప్రశాంత్ అంటే తగ్గేదేలే. పల్లె ప్రశాంత్ అంటే తగ్గేదేలే. పల్లె ప్రశాంత్ అంటే తగ్గేదేలే. చెప్తా, అమర్దీప్ ఎవరికి ఎందుకు కోపం ఎదిగింది తెలుసా? ఊకంటే పల్లవి ప్రశాంత్ ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడా? వాడిని గేమ్ ఆడమనన్నా, సారీ బ్రో, గేమ్ ఆడమను. ఎందుకు ఊకంటే పల్లవి ప్రశాంత్ మీద వాడు? అది మన ఆడపిల్లనా? పల్లవి ప్రశాంత్ మన ఆడపిల్లనా? ఊకంటే వాడి మీదకి వానికి ఉన్న వాళ్ళ మీదకి కొమ్మను. శోభ బయటికి వచ్చింది, ఫోటో ఎత్తిందా లేదా? వాడి ఫోటో కొట్టిందా లేదా? లాస్ట్ కి ఓన్ పేరు చెప్తుంది శోభ. పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ విన్నర్ ఇస్ పల్లవి ప్రశాంత్, కింగ్ 2 కమింగ్. అదే పల్లె ప్రశాంత్ అంటే తగ్గేదేలే. చెప్పండి ఎలా ఉంది ఇప్పుడు ఇక్కడ బిగ్ బాస్ ఫైనల్? బిగ్ బాస్ పైన చాలా సస్పెన్స్ గా ఉంది. అందరం పల్లవి ప్రశాంత్ అనుకుంటున్నాం, ఎందుకంటే ఆయన ఆట తీరు మన ఒక ఆర్గానిక్ ఫుడ్ లాగా క్వాలిటీగా ఉంది. రైతు బిడ్డ రావటం, జై జవాన్ జై కిసాన్, రైతు బిడ్డ రావాలి. ప్రశాంత్ అన్న గెలుస్తాడా? ఎవరు గెలవాలనుకుంటున్నావు? పల్లవి ప్రశాంత్. మళ్ళొస్తారంటే తగ్గేదే లేదు, రైట్.
జై జవాన్ జై కిసాన్ తగ్గేది జై పల్లె ప్రశాంత్ ప్రశాంత్ అంటే తగ్గేదిలే.